హాయ్ ఫ్రెండ్స్, మనం కర్వ్డ్ ప్లేట్లో వాటర్ ఇలా ఎంటర్ అయ్యి థీటా యాంగిల్తో ఎంటర్ అవుతుంది, థీటా యాంగిల్తో ఎగ్జిట్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఎంట్రీ అలానే యాంగిల్ ఆఫ్ ఎగ్జిట్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్ని సిమెట్రికల్ ప్లేట్ అని అంటాం. యాంగిల్ ఆఫ్ ఎంట్రీ, యాంగిల్ ఆఫ్ ఎగ్జిట్ సేమ్గా ఉన్నాయి. అప్పుడు ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై టైం ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ. So mass by time rho AV into V cos theta minus of ఈ డైరెక్షన్లో, అంటే ఈ V cos theta ఈ డైరెక్షన్లో ఉంది, ఈ V cos theta ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో ఈ డైరెక్షన్లో అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ ఉంది, ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో V cos theta మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో V cos theta ప్లస్ V cos theta, సో 2V cos theta. So 2V cos theta, V cos theta plus V cos theta, 2V cos theta. సో 2 rho a V square cos theta అనేది వస్తుంది అనమాట. సో ఎక్స్ డైరెక్షన్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, టర్బైన్ రన్ అయ్యేటప్పుడు మనం హారిజాంటల్గా తీసుకునేది మాత్రమే రొటేషన్కి యూజ్ అవుతుంది. వర్టికల్గా తీసుకుంటే చూడండి ఒకసారి, జెట్ ఆఫ్ వాటర్ వచ్చి హిట్ చేసినప్పుడు వర్టికల్గా ఇచ్చే ఫోర్స్ ఏమవుతుందంటే షాఫ్ట్కి తగులుతుందమ్మా. వర్టికల్గా వచ్చిన ఫోర్స్ ఏమవుతుందంటే షాఫ్ట్కి, అది రొటేషన్కి హెల్ప్ అవ్వదు. వర్టికల్గా వచ్చింది, హారిజాంటల్గా వచ్చింది మాత్రమే రొటేషన్కి హెల్ప్ అవుతుంది. అందుకే మనం ఎఫ్ఎక్స్ తీసుకుంటాం, ఎఫ్వై డిజైనింగ్లో తీసుకుంటాము. అది దేనికంటే మనకి ఈ షాఫ్ట్ మీద ఆ ఫోర్స్ అనేది థ్రస్ట్ ఫోర్స్ అంటాం. సో దీని మీద మనకి తక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు ఏంటంటే షాఫ్ట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ప్రజెంట్ ఎఫెక్ట్స్ కనుక్కోవడం వరకు చెప్తున్నాను, ఎందుకంటే మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకి వెలాసిటీ ట్రయాంగిల్స్ డ్రా చేసేటప్పుడు డిఫికల్ట్గా ఫీల్ అవుతాం, కానీ ఇప్పుడు V అనేది డైరెక్షన్ ఆఫ్ ఎంట్రీని మనం డైరెక్ట్గా తీసుకుంటాం V అనేది. సో ఇక్కడ ఏముంటుందమ్మా, V cos theta ఉంటుంది హారిజాంటల్గా. సో V cos theta హారిజాంటల్గా ఉంటుంది. వర్టికల్ అయితే దీన్ని వర్టికల్ కాంపోనెంట్ రిజాల్వ్ చేసుకుంటాం, ఎలాన్న ఫోర్స్ని వర్టికల్గా రిజాల్వ్ చేసుకుంటే V sin theta, సో హారిజాంటల్గా రిజాల్వ్ చేసుకుంటే V cos theta వస్తుంది. ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తే అది ఒక ట్రయాంగిల్లా ఫామ్ అవుతుంది. సో ఇదే కాంపోనెంట్ని ప్యారల్గా ఉంది కాబట్టి సేమ్ వాల్యూని నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమైంది, ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. వెలాసిటీస్ ఇవి ఏంటివి, వెలాసిటీస్. సో ఇది ఒక ట్రయాంగిల్, అది వెలాసిటీ ట్రయాంగిల్. మన దగ్గర ఉన్న వెలాసిటీస్ని యూస్ చేసుకొని మనం ట్రయాంగిల్గా ఫామ్ చేసుకుంటాం అనమాట. సో ట్రయాంగిల్గా ఫామ్ చేసుకొని అనాలిసిస్ని ఈజీ చేసుకుంటాం. సో దానికోసమని వెలాసిటీ ట్రయాంగిల్స్ని యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, వెలాసిటీ ట్రయాంగిల్స్ డిఫికల్ట్ కాదు, నేర్చుకుంటే ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. నెక్స్ట్ టర్బైన్స్లోకి వెళ్ళిన తర్వాత వెలాసిటీ ట్రయాంగిల్స్ అనాలిసిస్లో బాగా యూజ్ అవుతాయి. ప్రజెంట్ నేను చెప్పేది ఏంటంటే, యాంగిల్ ఆఫ్ ఎంట్రీ, యాంగిల్ ఆఫ్ ఎగ్జిట్ రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి. ఇలా ఒక వేన్ ఉందమ్మా, వేన్ ఆర్ బ్లేడ్ అని అంటారు దీన్ని. సో ఎంట్రీ చూడండి, ఎంట్రీ యాంగిల్ డిఫరెంట్గా ఉంది హారిజాంటల్తో పోల్చుకుంటే. ఎంట్రీ యాంగిల్ అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఎగ్జిట్ యాంగిల్ అనేది వేరేలాగా ఉంది. సపోజ్ దీన్ని ఫై అనుకుంటున్నాను, దీన్ని థీటా అనుకుంటున్నాను. ఓకే, డిఫరెన్స్ ఏంటంటే, మనం ఎఫెక్ట్స్ చేస్తున్నప్పుడు హారిజాంటల్ డైరెక్షన్లో చేస్తున్నప్పుడు ఇది V cos theta అవుతుంది, ఇది V cos phi అవుతుంది అనమాట. ఇప్పుడు సేమ్ ఇదే ఫార్ములాని
మనం ఎలా వేయాలో చూద్దాం. సో మాస్ బై టైం v1 మైనస్ v2 ఇనీషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ. సో సేమ్ కాంపోనెంట్ కాకపోతే ఇక్కడ v cos θ మైనస్ v cos θ వచ్చింది కదా. ఈ ఫస్ట్ కాంపోనెంట్ θ అనుకున్నాం మనం, హారిజాంటల్గా రిజాల్వ్ చేసుకుంటూ వచ్చింది. సెకండ్ది మాత్రం v cos φ అనమాట. cos θ వచ్చిన దగ్గర φ అనేది వస్తుంది కాబట్టి v కామన్ తీస్తాం. ఇక్కడ అది నేను చూపిస్తాను. సో డైరెక్ట్గా ఈ స్టెప్ వరకు వేస్తాను, జాగ్రత్త చూడండి. సో రో ఏవి v cos θ ప్లస్ v cos φ అనమాట. v అనేది కామన్ తీస్తే రో ఏ v స్క్వేర్ ఇంటూ cos θ ప్లస్ cos φ. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, ఒకవేళ fy కనుక అనుకుంటే fy కనుక్కుంటే సేమ్ ఒకసారి అది కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మాస్ బై టైం ఇంటూ v1 మైనస్ v2 ఇనీషియల్ మైనస్ ఫైనల్ వెలాసిటీ. y డైరెక్షన్లో తీసుకుంటున్నాం కాబట్టి సో వర్టికల్ కాంపోనెంట్ని తీసుకోవాలి. సో డైరెక్షన్ అనేది రెండు పైకే ఉన్నాయి, పాజిటివ్ డైరెక్షన్. సో కాబట్టి v sin θ మైనస్ v sin φ అనమాట. సో దీన్ని మనం మాస్ బై టైంని రో ఏవిగా రాసుకుంటే v కామన్ తీసామనుకోండి, v కామన్ తీస్తే రో ఏవి ఇంటూ v రో ఏవి స్క్వేర్ sin θ మిగులుతుంది, sin φ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ fy y డైరెక్షన్లో. సో ఇక్కడ కూడా రెండు సేమ్ యాంగిల్ ఉంటే సిమెట్రికల్గా మనకి sin θ మైనస్ sin θ, ఇందులో ఏమవుతుంది fy 0 అవుతుంది, ఇందులో fy 0 అవుతుంది. ఎందుకు అవుతుందమ్మా, ఇది sin θ, ఈ పక్కన కూడా sin θ ఉందనుకోండి సిమెట్రికల్ కర్వ్డ్ వేన్స్లో. సో sin θ మైనస్ sin θ 0 అవుతుంది అనమాట. ఇది సిమెట్రికల్, ఇది అన్సిమెట్రికల్. సో అన్సిమెట్రికల్లో హారిజాంటల్ ఫోర్స్ని రో ఏ v స్క్వేర్ cos θ ప్లస్ cos φగా డినోట్ చేస్తాం. అలా డెరివేషన్ చేసుకున్నాం కదా. సో fy వచ్చేసరికి రో ఏ v స్క్వేర్ sin θ మైనస్ sin φగా చూస్తాం. మనం వర్టికల్ ప్లేట్ మీద నార్మల్ డైరెక్షన్లో అంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వర్టికల్గా ఉన్న ప్లేట్ మీద జెట్ వచ్చి స్ట్రైక్ చేసినప్పుడు రో ఏ v స్క్వేర్ అని తెలుసుకున్నాం. అలానే ఇంక్లైన్డ్ ప్లేట్ మీద ఎఫెక్ట్స్ ఎంత అని తెలుసుకున్నాం, రో ఏ v స్క్వేర్ sin స్క్వేర్ θ అని చెప్పి చూసాం. ఇప్పుడు కర్వ్డ్ కూడా చూసాం. సో రో ఏ v స్క్వేర్ cos θ ఇది టిప్ దగ్గర ఎగ్జిట్ అయినప్పుడు, ఎంట్రీ అనేది టిప్ దగ్గర జరిగినప్పుడు అనమాట ఈ రెండు కూడా. అలానే కర్వ్డ్ వేన్లో సెంటర్లో హిట్ చేసినప్పుడు రో ఏ v స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ cos θ అని చెప్పి మనం ఫార్ములాస్ డెరైవ్ చేసుకున్నాం. నెక్స్ట్ మూవింగ్ ప్లేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.